ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి ఈ 2026 జూన్ నుంచి 2030 వరకు కూడా వీళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, ఏ సంవత్సరాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఏ సంవత్సరాల్లో వీళ్ళకి ఆర్థికంగా కావచ్చు ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుందంటారు? తులారాశి వారికి ఈ సంవత్సరం కూడా అనుకూలంగానే ఉంది. దానికి మెయిన్ కారణం వచ్చేటప్పటికి రాహుకేతుల యొక్క మార్పు కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు అనమాట. రాహుకేతుల యొక్క స్థితి అనుకూలంగా ఉండటం, శని యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి అనుకూలంగా మారబోతుంది. ఈ రాశి వారికి మెయిన్ గా మనం గమనించినట్లయితే గురువు 2026 జూన్ వరకు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. 2027లో ఏం జరగబోతున్నది, 2026 జూన్ తర్వాత వచ్చేటప్పటికి గురువు భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు. రాజ్యస్థానంలో ఉచ్చ స్థానంలోకి రాబోతున్నటువంటి గురువు ఉద్యోగ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. అంటే చేసేటువంటి పనిలో పేరు ప్రఖ్యాతలను 10 సంపాదించడానికి ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉంటాడు. కాకపోతే ఈ సంవత్సరం 2026 కొంచెం సాఫీగా నడుస్తున్నప్పటికీ 2027 జూన్ తర్వాత ఏమవుతున్నదంటే శని కంటక శనిగా మారబోతున్నాడు ఈ రాశి వారికి. అంటే షష్టమంలో ఏ విధంగా అయితే అనుకూలంగా ఉన్నాడో సప్తమంలోకి ఎప్పుడైతే గురువు మారతాడో తద్వారా వచ్చేటప్పటికి రాశి వారికి ఆరోగ్యపరంగాను కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటము, వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అనవసరమైనటువంటి తలకాయ నొప్పులు ఎక్కువగా అవుతాయి. 2 సంవత్సరాల 6 నెలల 12 రోజులు సప్తమంలో కంటక శని ఉంటాడు. ఆ సమయానికి అంటే 2026 జూన్ తర్వాత 2027 జూన్ వరకు కూడా వచ్చేటప్పటికి గురువు రాజ్యస్థానంలో, 2028 జూన్కి లాభస్థానంలోకి వస్తాడు. అంటే 2026 ఎప్పుడైతే రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి గురువు యొక్క స్థితి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొంచెం బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి సమయంలో ఎప్పుడైతే అది లాభస్థానంలోకి గురు సంచారం జరుగుతుందో అదే సమయానికి ఈ రాశి వారికి సప్తమంలోకి శని సంచారం, అంటే 2027 జూన్లోకి గురువు మంచి లాభాన్ని ఇచ్చేటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు అదే సమయానికి శని సప్తమంలో కంటక శనిగా మారబోతున్నాడు. కంటక శని కొంచెం కష్టమైనటువంటి సమస్యలను నా చెప్పిన విధంగా వైవాహిక జీవితంలో కష్టాన్ని ఇస్తాడు. అలాగే 2028 నుంచి 2029 జూన్ వరకు కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగాను వైవాహిక జీవితంలో ఆరంభించడానికి సరైనటువంటి స్థితిని ఇవ్వటం జరుగుతుంది. అలాగే 2029-2030లో ఈ రాశి వారికి సంతాన ప్రాప్తి కలగటం, అది 2027 కూడా సంతాన ప్రాప్తికి 2028 నుంచి 2030 వరకు కూడా చెప్పాలంటే సంతాన ప్రాప్తికి అనుకూలమైనటువంటి సమయం. కానీ ఈ రాశి వారికి గురువు ఇచ్చేటువంటి ఫలితాలు ఇలాగైతే వైవాహిక అంటే వివాహం చేసుకోవటం కానీ 2028 నుంచి 30 వరకు వివాహం చేసుకోవటం కానీ ఇలాగన్నా ఉంటాయి, సంతానం కలగటం కానీ ఈ 2 ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే గురు శనులు ఇద్దరు పరస్పర వ్యతిరేకమైనటువంటి ఒక స్థితిలోకి వస్తారు 2028-29 పీరియడ్లోకి వచ్చేటప్పటికి. అంటే అష్టమంలో వచ్చేటప్పటికి శని సంచారం జరుగుతుంటుంది. వృశ్చిక రాశిలోకి గురు సంచారం 2029కి వచ్చేస్తాడు. 2029లోకి ఈ రాశి వారికి శని వచ్చేటప్పటికి అష్టమంలో ఉంటాడు. గురు శనులు పరస్పర వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉంటారు. ఆ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే వచ్చేటువంటి డబ్బుని పోగొట్టుకోవటం, కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకోవటం, ఇటువంటి పరిస్థితుల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఈ రాశి వారు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి వెరీ గుడ్ పీరియడ్. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పీరియడ్ నెక్స్ట్ ఇయర్ అంటే 2027-28 కూడా బాగానే ఉంటుంది. కానీ అది 2027, 26, 27 కూడా బాగానే ఉంటుంది. కాకపోతే 27లో జూన్ తర్వాత కొంచెం జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే సప్తమంలో వచ్చేటువంటి శని నీచత్వ స్థితిలోకి వస్తున్నాడు. అదేవిధంగా 2029 వరకు కూడా అక్కడే ఉంటాడు. 2027 జూన్ నుంచి 2029, 2030 వరకు కూడా ఇంచుమించు సప్తమంలో ఉంటాడు. తర్వాత ఇంకా అష్టమంలోకి వెళ్ళిపోతాడు అన్నమాట. సరే, గురువు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తాష్టమాల్లో గురు సంచారం, సప్తాష్టమాల్లో శని సంచారం జరుగుతున్నప్పటికీ గురువు స్థితి ఈ రాశి వారికి కొంచెం యోగాన్ని ఇస్తున్నది. అంటే ఇప్పటి వరకు వీళ్ళు ఎంజాయ్ చేసినటువంటి కొన్ని ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2027 వరకు కొంచెం బాగా లాభించే విధంగా ఉంటుంది.
ఓ పక్కన సప్తమంలో శని సంచారం జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ రాశి వారికి లాభస్థానంలో గురు సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ సమయాల్లో కొంచెం ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కొంచెం బాగుండటం ఇవన్నీ మీరు జరుగుతూ ఉంటాయి పక్క నుంచి. ఈ రాశి వారికి కొంచెం బ్యూటిఫుల్ పీరియడ్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పీరియడే చెప్పాలి. అంటే టిల్ 2027 జూన్ వరకు. 27 జూన్ తర్వాత ఏం జరుగుతున్నది అంటే సప్తమ శని అష్టమ శనిలోనే దాదాపు 5 సంవత్సరాల పాటు తీసుకెళ్ళిపోతుంది. 5 సంవత్సరాల 6 నెలలు దగ్గర చెప్పాలంటే 2 సంవత్సరాలు 8 నెలలు సప్తమంలో, 2 సంవత్సరాలు 8 నెలలు అష్టమంలో జరుగుతుంది. ఈ 2 పాయింట్స్కి శని క్రాస్ అవుతేనే ఈ రాశి వారికి అంటే ఒక 5 ఏళ్ల పాటు కొంచెం కష్టమైనటువంటి సమయమే. కాకపోతే ఈ రాశి వారికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ సంవత్సరం రాబోతున్నటువంటి 2027 జూన్ తర్వాత. ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే మెయిన్గా గురువు కొంచెం తన యొక్క ఫలితాన్ని అయితే ఇస్తూ ఉంటాడు. అంటే తన యొక్క ఇచ్చేటువంటి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. వీరు పోగొట్టుకోవడం ఉంచుకోవటం అనేది వీళ్ళ చేతుల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లయితే ఇప్పుడు రాజ్యస్థానంలో ప్రవేశించబోతున్నటువంటి గురువు 2027 నుంచి 2028 వరకు వీరికి లాభస్థానంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సఖ్యతని సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటాడు ఒక 1 ఇయర్ పాటు 2028 వరకు. నీచత్వ స్థితిలోకి వచ్చినటువంటి శని సప్తమంలో ఎక్కువగా ప్రాబ్లంని క్రియేట్ చేస్తాడు. సరే ఇటువంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాడు అనేది మనం చూద్దాం. మీరు ఏ రాశి వారికి వచ్చినప్పుడు హెల్త్ పరంగా ఎఫెక్ట్ కొడతాడు. దాని తర్వాత పిల్లల పరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. అంటే పిల్లల ఎదుగుదల విషయంలోనూ మరియు అదేవిధంగా హెల్త్ పరంగానూ ఇంపాక్ట్ చేస్తాడు. శత్రువులను ఎక్కువగా పెంచేస్తాడు ఈ రాశి వారికి 2027 జూన్ తర్వాత. మరి అదేవిధంగా వైవాహిక జీవితంలో ఏదైనా సరే జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన క్రియేట్ చేస్తాడు. అదేవిధంగా వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తలుగా మీ యొక్క ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా వాళ్ళ స్వజాతకాన్ని ఆ టైంలో వివాహానికి ఎంటర్ అయ్యేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళండి. అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార విషయాలు ఇరుక్కొని జీవితాన్ని నాశనం చేసుకోకుండా మనం వెళ్తున్నటువంటి దారి కరెక్టా కాదా అనేది క్లియర్గా తెలుసుకొని వెళ్తే మంచిది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి సూచిస్తారు? మెయిన్గా ఈ రాశి వారికి నేను చెప్పేది ఒకటే. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రజెంట్ ఈ రాశి వారికి రాహు యొక్క స్థితి పంచమంలో, తర్వాత చతుర్థంలో అట్లా మారుతున్నాడు. తర్వాత 2028 కానీ తృతీయంలోకి రాడు. సో రాహు యొక్క ప్రభావం అనేది ఉంది. ఈ కంటకశ అనేది 2027లో స్టార్ట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మీరు అడిగిన 5 ఇయర్స్ కూడా వచ్చేటప్పటికి కంటకశని అష్టమ శని ప్రభావం ఉంది. కాబట్టి ఎప్పుడైతే కంటకశని స్టార్ట్ అవుతుందో ఆ సమయాల్లో పరిహారాలు అనేది చేయాలి. ఆ టైంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మెయిన్గా వచ్చేటప్పటికి భాగస్వామ్య వ్యాపారాలు. వ్యాపారం పెరగనంత వరకు బాగానే ఉంటుంది. వ్యాపారం పెరిగితేనే శత్రువులు అవుతారు. వ్యాపారం ఫెయిల్ అయింది అనుకోండి ఇంకే ప్రాబ్లం లేదు. నీ దారి నాది, నా దారి నాది, నీ దారి నీది. కానీ వ్యాపారం పెరిగి 3 పూలు 6 కాయలుగా తయారైతే ఆటోమేటిక్గా దాని చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా వచ్చేటప్పుడు తన్నుకుంటారు. కాబట్టి ఆ విషయాన్ని అలాంటివి కొన్ని వ్యాపారం కానీ మ్యారిటల్ లైఫ్ కానీ ఇటువంటివి ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. వాటి మీద 1-2 సార్లు తీసుకోండి. అష్టమ శనికి సప్తమ శనికి అఘోర పాశుపత హోమం అనేది చాలా బెస్ట్ రెమెడీగా చెప్పడం జరుగుతుంది. మీకు శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే మీరు కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వండి. మీరు కంపల్సరీగా మేము సాధ్యమైనంత సహాయం చేయగలుగుతాము. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ 2026 నుంచి 30 వరకు ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.